అన్న చెప్పండి ప్రచారాలు ఏ విధంగా జరుగుతున్నాయి? మరో వారం రోజులే గడువు ఉంది. ఎట్లా అనిపిస్తుంది? ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? 100% ప్రజల స్పందన బీఆర్ఎస్ వైపే ఉందండి. బీఆర్ఎస్ వైపే ఉంది. మీరు ఎక్కడ తీసుకోండి జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా గులాబీ కండువాలే కనపడుతున్నాయి. ఏ గల్లీకి పోయినా బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు సార్. ఏమంటున్నారు మరి ఇప్పుడు రాబోయే ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామంటున్నారా? 6 గ్యారంటీల విషయంలో ఏం చెప్తున్నారు? 6 గ్యారంటీల పేరుతోని రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చిండండి. 420 వాస్తవంగా కూడా 420నే ఆయన 420 హామీలు ఇచ్చిండు. 420 హామీలలో పైన ఉన్న 20 హామీలు కూడా నెరవేర్చలేదు సార్. ఇది మెయిన్ మా కాన్సెప్ట్ కూడా ఇది పబ్లిక్లకు తీసుకెళ్లడమే మా కాన్సెప్ట్ అండి. తీసుకుపోయినాం. అన్నిటికంటే మించిన విషయం ఏంటంటే ఓటరు ఒక 15-20 సంవత్సరాల కింద ఉన్నటువంటి లేదు పిలిచి అటేరా ఇటేరా అని అంటే వేసే పరిస్థితులు లేదండి. ఓటరు చైతన్యవంతంగా ఉన్నాడు. ఓటరు కంపల్సరీ మంచి చెడు రెండూ ఆలోచించి ఓటేస్తున్నారు. ఆ మంచి చెడులో మంచి మా వైపు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటు మాకు మళ్ళింది ఆల్రెడీ. ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాం జూబ్లీ హిల్స్లో. మీరు హామీలు ఇవ్వట్లేదని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలోనేమో ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే ఇచ్చే పథకాలు కూడా రద్దవుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. మరి సార్ జనరల్గా ఓటమిని అంగీకరించింది సార్ ఆ మాటతో రేవంత్ రెడ్డి గారు. ఓటమి అంగీకరించే ఆ మాట ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడే మాట అది. అంటే బెదిరింపు ధోరణికి పోతే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఒక నియంత పాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే. నువ్వు ఇస్తే ఇయ్యి, లేకపోతే చంపేస్తా, కొట్టేస్తా, నరికేస్తా, నీకు ఇయ్యను అని అంటే ఎవరండి ఇవ్వాల? నువ్వోరు నీ ఇంట్లోకి ఇస్తున్నావా? రేవంత్ రెడ్డి ఇంట్లోకి ఇస్తున్నావు. మేము పన్నుల రూపంలో 100,000 కోట్లు కడుతున్నాం గవర్నమెంట్కి. మేము కట్టేటి మాకే ఇస్తున్నాడు ఆయన ఎవరు ఇవ్వడానికి? ఇవ్వకపోతే బరాబర్ 420 హామీలు ఏవైతే ఇచ్చిండో అవి ఇవ్వకపోతే రేపు ఈ ఎన్నికల తర్వాత గల్లబట్టి వసూలు చేసేటువంటి దమ్ము ఉన్నది మాకు. అదే పని చేస్తాం మేము. మొన్న మొదటి రోజు రోడ్ షోలోనేమో పథకాలు రద్దవుతాయని చెప్పింది. నిన్ననేమో ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఇది ఒక్కసారి నన్ను నమ్మండి, అభివృద్ధి ఏందో నేను చూపిస్తా అన్నాడు. మరి 2 సంవత్సరాలలో అభివృద్ధి జరగలేదా తెలంగాణలో? 2 సంవత్సరాలలో అభివృద్ధి జరిగిందా జరగలేదా అని మీ మీడియా వాళ్ళకే తెలుసండి, మాకంటే ఎక్కువ. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఎంత హ్యాపీగా ఉన్నటువంటి రూరల్ ఏరియా పోతే రైతు కానివ్వండి, పట్టణాలలో ఉంటే స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, చిరు వ్యాపారులు కానివ్వండి, బిల్డర్స్ కానివ్వండి, రియల్టర్స్ కానివ్వండి, ఎంత హ్యాపీగా ఉన్నారండి. ఈరోజు ఏముందండి? ఏది లేదు. ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు. ఆయన అభివృద్ధి అయింది తప్ప ప్రజల ఏమో అభివృద్ధి కాలేదు. 100%. ఏం చెప్తారు మరి? మీకు మీ ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు? అక్కడ బీజేపీ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నాడు. త్రిముఖ పోటీ ఉండబోతుందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి? ఇది అంతర్గతంగా బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. బీఆర్ఎస్తో పోటీకి వస్తున్నారు కానీ మేము వాళ్ళతో పోటీకి పోవట్లేము సార్. మీరు అర్థం చేసుకోండి. మేము వాళ్ళతో పోటీకి పోవట్లేము. మాతో పోటీ వాళ్ళు పడుతున్నారు 2 పార్టీలు కలిపి. ఇవాళ మీకు ఖచ్చితంగా ఇవన్నీ కాదండి, 14వ తారీఖు మధ్యాహ్నం వరకు తెలిసిపోతుంది మనకు ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది. మాకున్నది 100%. మా వెర్షన్లో మేము వెళ్ళిపోతున్నాం. మా వెర్షన్లో మేము ప్రచారం చేసుకుంటున్నాం. మా వెర్షన్లో మేము ఎట్లా ప్రజల్లోకి వెళ్ళిపోయినాం అనేది మాకు మాత్రం తెలుసు. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాం సార్. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు గ్రామ స్థాయి నుంచి మొత్తం తెలంగాణ ప్రజానికం మొత్తం ఈరోజు హైదరాబాద్ వైపు, జూబ్లీ హిల్స్ వైపు చూస్తుంది. ఈ ఎన్నిక తర్వాత, ఈ గెలుపు తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది కాబట్టి 3 పార్టీలకు ప్రధానంగా ఈ గెలుపు సవాలుగా ఉండబోతుందా? అవునండి, 100% గెలుపు సవాల్ కాదండి, నాంది. ఈ ఎలక్షన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఏదైతే ఉందో, ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి, బీజేపీ పార్టీకి కానివ్వండి, మీరు అన్నట్టుగా 3 ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రధాన పార్టీలకు కులమానకం ఇది. ఇక్కడి నుంచే స్టార్ట్ కాబట్టి 100% నేను చెప్తున్నానండి. నేను కాదు, పబ్లిక్ కూడా. మీరు ఎక్కడ ఏ చిరు వ్యాపారిని మందలు ఇవ్వండి, ఏ బిల్డర్ని మందలు ఇవ్వండి, ఏ రియల్టర్ని మందలు ఇవ్వండి, ఎవరిని మందలు ఇచ్చినా వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. బీఆర్ఎస్ఏ కావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది సార్.